సో ఎన్ఐఎఫ్డి స్టూడెంట్స్ సంబంధించి వాళ్ళ పేరెంట్స్ అండ్ కంప్లీట్గా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు, ఒకసారి మాట్లాడతాం మనం. సో చెప్పండి సార్, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు ఆనంద్ అండి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. సో ఇక్కడ మా మేనకోడలు, మా మూడో చెల్లి కూతురు, తన పేరు అలేఖ్య. సో తను ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ లో కోర్స్ కంప్లీట్ చేసింది. సో ఈరోజు ఫ్యాషన్ షోలో కూడా ఆమె డ్రెస్ డిజైనింగ్ షో ఉంది, అది చూడడానికని వచ్చాను అక్కడ నుండి, వైజాగ్ నుండి. నార్మల్ మన ఇండియన్ పేరెంట్స్ ఎవరైనా ఫ్యాషన్ డిజైనింగ్, ఆ మోడలింగ్ అనగానే కొంచెం టెన్షన్ పడతా ఉంటారు. సో అట్లా మీకు ఎట్లా ఒప్పించారు అండ్ మీరు ఎట్లా యాక్సెప్ట్ చేసారు అండ్ చాలా మంచి క్వశ్చన్ అండి యాక్చువల్ గా. సో మాది కూడా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచే వచ్చాము. బట్ తనకు ఫస్ట్ నుంచి కూడా తనకు ఈ డిజైనింగ్ అన్నా కూడా అది చూసాం మేము చిన్నప్పటి నుండి. సో దాన్ని ఇంకా కూడా మెరుగుపరచడం బాగుంటుంది. వరల్డ్ ఈస్ చేంజింగ్ వెరీ ఫాస్ట్. సో దానికి అనుగుణంగా మనం కూడా వెళ్ళాలి, ఇంకా మనం కూడా అదే విలేజ్ లో అదే ఉండిపోవడం కరెక్ట్ కాదు అనిపించి జాయిన్ చేసామండి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్ గా. సో తన పర్ఫార్మెన్స్, తన ఎఫర్ట్స్, వాళ్ళ స్కూల్ నుంచి కూడా, అంటే మన ఫ్యాషన్ డిజైనింగ్ వాళ్ళు చూపించిన ఇంట్రెస్ట్ అన్ని కూడా చాలా నచ్చాయి మాకు. సో దాని ద్వారా మాకు కూడా ఇంకా మోటివేషన్ వచ్చి వి పుష్టర్ యాక్చువల్గా, అంటే నువ్వు కూడా బాగా చేస్తే బాగుంటుందని తన ఎఫర్ట్ కూడా తను పెట్టడం వల్ల ఈరోజు ఈ స్టేజ్కి వచ్చిందండి. సో డెఫినెట్లీ వెరీ హ్యాపీ. ద ఫ్యాషన్ షో ఆల్సో ఇస్ గోయింగ్ ఆన్ వెరీ వెల్. ద డిజైన్స్ ఆర్ వెరీ గుడ్ యాక్చువల్లీ. చాలా చాలా నచ్చింది యాక్చువల్గా. సో ఇట్స్ రియల్లీ గుడ్ యాక్చువల్లీ. అండ్ ఐ థింక్ చాలా మంది అమ్మాయిలకు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ లో మీరు చూస్తే ఫుడ్ ఇండస్ట్రీ, ఐ థింక్ నాకు తెలిసిన ఫుడ్ ఇండస్ట్రీ అండ్ డ్రెస్ ఇండస్ట్రీ ఇస్ గోయింగ్ టు బి వెరీ బిగ్. డ్రెస్ ఇండస్ట్రీ ఇస్ గోయింగ్ టు బి మోర్ బిగ్. ఎందుకంటే ఫుడ్ ఇండస్ట్రీ అంటే మనం ఏదో ఒకటి తినొచ్చు, బట్ డ్రెస్ ఇండస్ట్రీ అలా కుదరదు. ఎవ్రీబడి నీడ్స్ ఫ్యాషన్ అండ్ ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ చాయిస్ ఫర్ ఆల్ గర్ల్స్ యాక్చువల్లీ. సో అమ్మాయిలు అందరూ కూడా అందులోకి వస్తే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళ క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది. అబ్బాయిలకు మన క్రియేటివిటీ ఉండదు, బ్లూ అండ్ వైట్ వేసుకొని వచ్చేస్తాం. బట్ ఇక్కడ చూస్తే బాగుంటుంది, చాలా బాగుంది. సో ఐ థింక్ గుడ్ చాయిస్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. చాలా బాగుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి తనకి స్టిచ్చింగ్ అవన్నీ ఇంట్రెస్ట్, అది ముందుకు తీసుకెళ్ళడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు సంతోషంగా ఉంది, ముందు ముందు మేము గర్వపడేలా చేస్తుందని మాకు నమ్మకంగా కూడా ఉంది. చాలా బాగున్నాయి. ఒక్కొక్కరి అంటే డిఫరెంట్ ఆలోచనలు అవన్నీ కనిపిస్తున్నాయి అనమాట. అంటే కలర్ కాంబినేషన్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళ డిజైన్స్ చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. నేను మదర్ అండి. అసలు మాటలు వస్తలేవు నాకైతే. కానీ నా కూతురు ఈ స్టేజ్ లో ఉందంటే నిజంగా ఫస్ట్ రాము సార్, ఆయన చాలా ఎంకరేజ్ చేశారు. కానీ ఆ కాలేజ్ ని నేను చూస్ చేసుకోవడంలో మా తమ్ముడు, దాని ఇంట్రెస్ట్ నేను యూట్యూబ్ లో సర్చ్ చేశాను, నాకు తెలిసింది. అయితే ఎట్లా చేయాలో తెలియక మా తమ్ముడిని అడిగాను. సో మొత్తం తనే అనమాట. సో అన్నయ్య దానికి ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి అన్నయ్య, సో అన్నయ్య, తమ్ముడు, మా ఫ్యామిలీ మెంబర్స్, అసలు వీళ్ళ సపోర్ట్ లేకుండా అయితే నేను చేయలేకపోయేదాన్ని. మా హస్బెండ్. సో నాకైతే మాటలు లేవు. నేను అక్కడికి ఎంటర్ అవుతుంటేనే నాకు ఆనంద బాష్పాలు వచ్చేసాయి నా కూతుర్ని నేను అక్కడ చూడగానే. ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఐఎమ్ సో హ్యాపీ. నాకు మాటలు కూడా వస్తలేవు. మా ఇంట్లో ఎవరు లేరు, కొంచెం అటు ఇటుగా అయినా కానీ తను నిలబడింది. మెయిన్ వాళ్ళ మామల సపోర్ట్, వాళ్ళ డాడీ సపోర్ట్, మా మమ్మీ సపోర్ట్, సో అందరి సపోర్ట్, మా అక్కలు, మా వదిన. తను ఈ రోజు ఇక్కడ ఉంది, అందరు ఎంకరేజ్ చేస్తారు తనని. చాలా మాటలు లేవు చెప్పడానికి. నేనైతే నా ఫేస్ లో మీకు కనిపించేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఎన్ఐఎఫ్డి సంబంధించిన అలుమ్నై స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు. సో మాట్లాడదాం మారుతుంది, రైట్? సో మీ అందరి పేర్లు చెప్పేసేయండి. అండ్ ఏ బ్యాచ్? సేమ్ బ్యాచ్ 2022, 2022, 24. ఓకే. సబ్ నుంచి పాస్. సో సేమ్ అందరూ ఆల్మోస్ట్ 2020, 2023. 2023, 2024. ఓకే. Yeah, I'm Niharika. సో ఏం చేస్తారు కరెంట్ ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? I'm a senior fashion consultant in Ray Rabbit. It's a named brand. Yeah, Ray Rabbit అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఎన్ఐఎఫ్డిలో పాస్డ్ అవుట్ అయినందువల్ల నేను చాలా ఫ్రెషర్ అయినా కూడా నాకు ఈజీగా జాబ్ వచ్చింది. సో రీటైల్ బ్రాండ్స్ లో ద బెస్ట్ బ్రాండ్ లో నాకు ప్లేస్మెంట్ వచ్చింది ఎన్ఐఎఫ్డి వల్ల. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు ఎన్ఐఎఫ్డి బికాస్ ఆఫ్ దీస్ ఆల్ ఆపర్చునిటీస్. సో అంటే ఎట్లా అంటే మీకు స్టడీస్ కానీ, మీరు పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కాబట్టి, సో ఎట్లుండే స్టడీస్ కానీ అది, సో అందులో ఆపర్చునిటీ కానీ ఇంటర్వ్యూ టైంలో కూడా ఏం అడిగారు మీకు? ఇంటర్వ్యూస్ అయితే మాక్సిమం ఫ్రెషర్ కాబట్టి, ఐ మీన్ ఆ ఫ్రెషర్ కి తగ్గట్టుగానే ఉండే. బట్ మా కాలేజ్ లో స్టడీస్ విషయానికి వస్తే మోర్ దెన్ స్టడీస్, మా టీచర్స్ కానీ అందరూ కూడా మాతో ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు.
ఎంత ఫ్రెండ్లీగా అంటే ఇట్స్ లైక్ ఆ ఫ్రెండ్స్. సో మాకు అన్ని నేర్చుకోవడానికైనా కూడా ప్రతి విషయంలో లైక్ స్టడీస్లో కానీ పర్సనల్గా కానీ చాలా హెల్ప్ చేసేవారు మేడమ్స్. ఇలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా మా టీచర్స్ ఆల్వేస్ దే ఆర్ అవర్ సపోర్టర్స్. సో మీరేం చేస్తున్నారు మరి? నేను సబ్యసాచి స్టోర్ లో బ్యాక్ ఎండ్ లో అసిస్టెంట్ మేనేజర్ గా చేస్తున్నాను. సో త్రూ ఎన్ఐఎఫ్టీ త్రూ వెళ్ళాను. ఎట్లుండే లైక్ ఎన్ఐఎఫ్టీ లో మీరు జాయిన్ అయ్యారని ఇప్పుడు అక్కడ వర్క్ చేస్తున్నారు? అంటే ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే నాకు నాలెడ్జ్ నార్మల్ గా ఉండే అనమాట, బేసిక్ నాలెడ్జ్. అంటే మరీ అంతగా ఏం లేదు ఫ్యాషన్ గురించి. వేరే దగ్గర డిప్లొమా చేసి ఇక్కడికి వచ్చాను. వీళ్ళు ఏంటంటే ప్రాక్టికల్స్ ఎక్కువ చేపిస్తారు, లైక్ ఇట్లా ఫ్యాషన్ షోస్ కానీ ఎక్కడైనా ఏమైనా ప్రోగ్రామ్స్ అవుతుంటే మమ్మల్ని వెళ్ళి అక్కడ పరిచయం చేసి అక్కడ ప్రోగ్రామ్స్ లో ఇన్వాల్వ్ చేస్తారు. లైక్ ఉన్న భయం అంతా తీసేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేసి మమ్మల్ని ఇంకా ఎట్లా మమ్మల్ని గట్టిగా స్ట్రాంగ్ ఉండాలో నేర్పిస్తారు అనమాట. చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ఫస్ట్ నార్మల్ గా 10th తర్వాత నాకు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేకుండే, అందుకే డిప్లొమాకి గార్మెంట్ టెక్నాలజీ అని ఒక కోర్స్ ఉంటుంది, దాంట్లో వెళ్ళాను. దాంట్లో బేసిక్స్ నేర్పించారు, లైక్ ఉమెన్స్ ఇంటికాడ స్టిచ్చింగ్ ఎట్లా చేస్తారో అది నేర్పించారు. అంతేగాని దాంతో మేము ఫ్యూచర్ బిల్డ్ చేసుకోలేము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే నేర్చుకున్న నాలెడ్జ్ వల్ల మేము ఫ్యూచర్ అనేది బాగా బిల్డ్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు నేను వెళ్ళి ఎక్కడైనా డిజైనర్గా వెళ్ళినా కానీ అసిస్టెంట్గా ఈజీగా తీసుకోగలుగుతున్నారు. అండ్ నేను ఫ్యామిలీ కూడా చాలా మందికి వాళ్ళకి తగ్గట్టు కస్టమైజేషన్ చేస్తాను అలా అన్నమాట. స్టార్ట్అప్ కూడా చేద్దాం అనుకుంటున్నాను, టైం పడుతుంది. చెప్పండి సార్, ఎవరు ఉన్నారు ఈ కాలేజ్? మా వైఫ్ జాయిన్ చేశాను ఈ ఇయర్ జూలైలో స్టార్ట్ అయింది. ఈ ఇయర్ నుంచి స్టార్ట్. క్వాలిటీ చాలా బాగుంది, ప్లస్ వీఆర్ ఇంప్రెస్డ్ హౌ దే ఆర్ అడ్మినిస్ట్రేటింగ్. ఎట్లా యాక్సెప్ట్ చేశారు సార్? లైక్ అంటే ఇప్పుడు చాలా మంది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అని అంటారు, అంటే పేరెంట్స్ ఒప్పించడం కష్టం, అందులో మళ్ళీ మీరు హస్బెండ్. సో ఎట్లా ఒప్పించారు అండ్ మీరు ఎట్లా ఒప్పుకున్నారు అండ్ కాలేజ్కి ఎట్లా అప్రోచ్ అయినారు? యాక్చువల్గా మా థాట్ ఏంటంటే బొటిక్ ఓపెన్ చేయాలనేది. సో ఏదైనా టైలరింగ్ కానీ కరెక్ట్గా డిజైన్ చేయడం కానీ, సో అన్ని బేసిక్స్ నుంచి నేర్చుకోవాలి. సో ఇది ఫ్యాషన్ ఇది అలా ఏం అనుకోలేదు, మనకి సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇందులో జాయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ మేము మాకు నియర్ బై తెలుసుకున్నారు, సెర్చ్ చేసాము, గూగుల్ రివ్యూస్ చూసాము. చూసిన తర్వాత యూట్యూబ్లో కూడా చూసాము. సో అన్ని రివ్యూస్ బాగున్నాయి. నెక్స్ట్ మేము 2-3 అడిగాము, వాళ్ళు కూడా చాలా బాగా చెప్పారు. కానీ వాళ్ళు చెప్పిన దానికంటే జాయిన్ చేసిన తర్వాత ఇంకా క్వాలిటీ మాకు ఇంకా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు చూస్తున్నారు అంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్సే వాళ్ళు డిజైన్ చేసిన డ్రెస్సింగ్స్ అవన్నీ కూడా చూసే. సో ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మనకి వాళ్ళ ఫస్ట్ వీడియో ప్లే చేశారు, ఏది వాళ్ళ థాట్ ఏంటి డిజైనింగ్. సో ఎగ్జాక్ట్ గా వాళ్ళు డిజైన్ చేయగలిగారు. సో నాకు వాళ్ళ వర్క్ చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఏ థాట్ అయితే ఉందో దాన్ని కరెక్ట్ గా ఫిట్ చేయడము, కరెక్ట్ గా వాళ్ళకి తగ్గట్టు డిజైన్ చేయడము, ఇదంతా బాగా అనిపించింది. సో మనకి బేసిక్స్ అలా బాగుంటేనే ఇలా చేయగలము. అది నాకు బాగా అనిపించింది. స్ట్రాంగ్ ఉన్నాయి, ప్లస్ అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో మీరు ఇక్కడ స్టూడెంట్ కదా, సో ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్ గా ఈవెంట్ మొత్తం? మీ వాళ్ళు మీ క్లాస్మేట్ మీ ఫ్రెండ్స్ ప్లాన్ చేసి, సో ఎట్లా అనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీ ఉంది. ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఫ్యాషన్ షోని. నా 4 years జర్నీలో ఫస్ట్ టైం చూస్తున్నా, చాలా మంచిగా అనిపిస్తుంది. అన్ని కొత్త కొత్త మోడల్స్, ఎక్కడ రెప్లికా అనేది లేదు. ఇంకా నా ఫ్రెండ్స్ చేస్తున్నది అయితే వేరే లెవెల్ ఉన్నది. నేనైతే ఫిదా అయిపోయినా వాళ్ళని చూసి. నేనేం ట్రై చేయలేను, బికాజ్ ఆఫ్ నాకు జాబ్ ఉంది, నాకు టైం లేదు, అందుకని నేను మిస్ అయ్యాను ఆపర్చునిటీని. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఆపర్చునిటీ జాబ్ వదులుకుంటా, కానీ ఇదైతే పార్టిసిపేట్ చేస్తా. నేను డిజైనర్ గానే వర్క్ చేస్తున్నా, మణికొండలో వర్క్ చేస్తున్నా. ఒక 1 year నుంచి చేస్తున్నా జాబ్ లో. మణికొండలో రీసెంట్ గా జాయిన్ అయ్యాను. పక్కా నెక్స్ట్ అసలు ఛాన్స్ వదులుకునేదే లేదు. ఫ్రెండ్స్ చేంజెస్ నథింగ్, అందరు మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మా వాళ్ళని కాదు, మా టీచర్స్ కానీ మా స్టాఫ్ కానీ అందరు మంచిగా రిసీవ్ చేసుకున్నారు. రాగానే మంచిగా అనిపిస్తుంది. హలో, నా పేరు జయశ్రీ. నేను ఎన్ఐఎఫ్టీలోనే స్టూడెంట్, సీనియర్. ప్రెసెంట్ ఫ్యాకల్టీ లాగా వర్క్ చేస్తున్నా. వేరే ఇన్స్టిట్యూట్ జైట్యూ బోన్ఫైల్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నా. అంటే యాజ్ అ స్టూడెంట్గా అంటే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే డిజైనర్ అవుతా అని. ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు లైక్ నార్మల్ ఒక ఫియర్ ఉంటుండే, అంటే
ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. బట్ నేనే ముందు స్టెప్ తీసుకొని వచ్చి జాయిన్ అయ్యి ఇక్కడ నేర్చుకున్నాను. బట్ కెరియర్ విషయంలో అయితే అంత మంచిగా నాకు. ఇప్పుడు టీచర్ గా చెప్పండి ఏం చెప్తారు? టీచర్ గా అంటే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. స్టూడెంట్స్ తో ఎట్లా మనం ఎలా టీచ్ చేయొచ్చు, మనం కెరియర్ బిల్డ్ చేస్తాం కదా యాజ్ అ ఫ్యాకల్టీ లాగా. సో అలా కూడా నాకు బాగా అనిపించింది. టీచర్ అయితే నేను ఎప్పుడు అనుకోలేదు, ఎందుకంటే ఆమె బ్యాక్ బెంచర్. సో స్టడీస్ లో అంత మంచి లేను అని ఫ్యాషన్ డిజైన్ తీసుకున్నా. బట్ ఫ్యాషన్ డిజైనింగ్ లో కూడా ఎగ్జామ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సేమ్ మ్యాథ్స్ లాగానే మాకు ప్యాటర్న్ మేకింగ్ లో ఫార్ములాస్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో ఇక్కడికి వచ్చినాక ఇవన్నీ నేర్చుకున్నాను. ఇక్కడ వస్తే మళ్ళీ చదవాల్సి వచ్చింది. సేమ్ చెప్తారు ఇప్పుడు ప్రజెంట్ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ లో రావాలంటే బట్ బెస్ట్ కెరియర్ అని చెప్పొచ్చు. భయపడతారు కదా పేరెంట్స్? భయపడతారు అంటే వాళ్ళకి తెలియదు, అంటే ఇక్కడ స్టైలిస్ట్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా చాలా చేయొచ్చు. ఓన్లీ డిజైనరే కాదు, మోడల్ గా కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ. సో ఫైనల్లీ గ్రాడ్యుయేట్ అయ్యారా? గ్రాడ్యుయేట్. ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టైం ఈ కోట్ వేసుకొని అది క్యాప్ పెట్టుకోవడం. సో ఏది ఏ కోర్స్? డిప్లొమా కోర్స్ చేసారా? లేదు, పీజీ డిప్లొమా మాది. ఎట్లుండింది అంటే ఓవరాల్ కోర్స్, ఓవరాల్ గ్రాడ్యుయేట్ అయ్యారు, ఓవరాల్ ఎట్లుండింది జర్నీ? బాగుంది. ఇది ఈ ఫీల్డ్ అంటే పేరెంట్స్ పంపించడం చాలా కష్టం. చదువుకొని అంత డిగ్రీ చేసి మళ్ళీ ఈ ఫీల్డ్ అంటే కొంచెం కష్టం. అన్నీ వాళ్ళకి తెలుసుకొని చెప్పడం వల్ల ఇప్పుడు ఓకే అంటున్నారు. సో ఎట్లా ఒప్పియడం ఎట్లా చేశారు? అదే పెద్ద టాస్క్ కదా. సో ఎట్లా ఒప్పించారు? ఏడవడం అదే ఇంకా. కూర్చొని ఇంట్లో కూర్చొని ఏడిస్తే ఓకే అన్నారు. ఓకే అన్నారు. మళ్ళీ ఇప్పుడు బాగానే చేస్తున్నావుగా అని అంటున్నారు. చూపించారు మన వర్క్స్ కానీ? ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ అలా, ఎంబ్రాయిడరీ వర్క్స్ చూపిస్తాం. ఎట్లా ఎన్ఐఎఫ్డి అని ఎట్లా తెలిసింది అండ్ ఎందులోనే జాయిన్ అవ్వాలని? ఎన్ఐఎఫ్డి ఇన్స్టా, గూగుల్ సెర్చ్ చేసి, అంటే మా మిడిల్ క్లాస్ వాళ్ళకి బెస్ట్ అని, మళ్ళీ ప్రైస్ చాలా తక్కువ, అందుకే స్కాలర్షిప్ కూడా ఇస్తారా? స్కాలర్షిప్ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి స్కాలర్షిప్ సార్ ప్రొవైడ్ చేశారు. బాగుంది అని దీంట్లో. యాక్చువల్గా మేము వేరే కాలేజెస్ చూసాము, తర్వాత ఈ కాలేజ్కి అన్నీ ఓకే అని అనిపించి వచ్చాము. ఇప్పుడు ఏంది నెక్స్ట్ ఫర్దర్? డిప్లొమా అయిపోయింది, గ్రాడ్యుయేట్ అయ్యారు, మన జాబ్ అనుకుంటారా లేదా సోన్గా బొటిక్? ఫస్ట్ ఇంటర్న్షిప్స్ చేసి తర్వాత మనకి ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయ్యాక బొటిక్ అనేది స్టార్ట్ చేయాలి. ఇంటర్న్షిప్స్ ఏమైనా ట్రై చేస్తున్నారా? ఇంకా కాలేజ్ నుంచి ఇస్తారు, ఇంకా మాది కాలేదు, ఇంకా 2 months అలా ఉంది, తర్వాత చూస్తాం. సార్ మీ పేరు ఎక్కడ నుంచి? మహేందర్ నా పేరు. బడంపేట ఉంటాం మేము, ఇక్కడ హైదరాబాద్. హైదరాబాద్ లోకల్. సార్ ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు? ఈరోజు బాగుంది. మా పాపది 2 years అప్పుడు చదివేవాటి బాగా ఇంట్రెస్ట్ పెట్టింది, బాగా చదువుతుంది కాబట్టి మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, బాగా ప్రిపేర్ బాగా చేస్తుంది. ఎట్లా సార్ ఒక భయం అనేది ఉంటుంది కదా పేరెంట్స్ గా, అంటే ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఎటు పోతారు ఏంది అని చెప్పి అట్లా? ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను కూడా ఇంట్రెస్ట్ పెట్టిన. బాగుంది, కాలేజ్ కూడా సూపర్, ఇంట్రెస్ట్ బాగుంది. ఎట్లా అనిపిస్తుంది డిజైనింగ్ విషయం? మీరు అందరు ర్యాంక్ వర్క్ చేసి బాగుంది కాబట్టి ఇంకా ఈ ప్రోగ్రామ్ దాకా వచ్చింది. ఎట్లా మన ఇంట్లో ఏమైనా చేస్తా ఉంటారు? చేస్తా ఉంటాను. చేస్తాం. కోట్ మీ పాప డిజైన్ సెలక్షన్ మా పాపది. సో మీరు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువ. ఎట్లా ఒప్పించారు మీ డాడీ? ఏం లేదు, డిజైన్ చేస్తా అంటే ఓకే అన్నారు. అంటే ఇట్లా బయట లేదు, ఏం భయం అనేది లేకుండా ఏం. కాలేజ్ గురించి చెప్పండి. ఏం చెప్పండి? కాలేజ్ చాలా బాగుంటది, అంటే బయట కాలేజెస్ తో కంపేర్ చేస్తే చాలా బెస్ట్. మీరు మన డిజైనింగ్ చేసారు? ఏం చేసారు? బ్లూమ్స్ ఆఫ్ రాయల్టీ అండ్ పర్ల్స్. సో అది మీరే చేస్తున్నారు. సో ఎట్లా అంటే ప్రిపరేషన్ కానీ మొత్తం ఎట్లా చేసారు? అంటే 3-4 months నుంచి ప్రిపరేషన్ అవుతూనే ఉంది. ప్రిపరేషన్ అయినప్పుడు చాలా కష్టం ఉండే, కానీ ఇప్పుడు ఆ వర్క్ అంతా మర్చిపోయినాం, చాలా బాగుంటుంది. సో హాయ్, మీ పేరు? నా పేరు మాలతి జాదవ్. సో ఇక్కడ అయిపోయింది. ఎస్, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. మేము 2024 బ్యాచ్. సో ఏం చేస్తున్నారు ప్రెజెంట్? రీసెంట్గా నేనైతే కాలేజ్ నుండి వచ్చిన ప్లేస్మెంట్లో నేను 6 months అవుతుంది. నేను స్టిల్ కంటిన్యూగా నేను జాబ్ చేస్తున్నాను అమెజాన్. సో ఏం చేయాలి అమెజాన్లో? అమెజాన్లో ఏంటంటే మాది వచ్చేసి ML డాటా. సో అందులో మన ఫ్యాషన్ రిలేటెడ్ వెబ్ పేజ్ ఉంటుంది కదా అమెజాన్లో. సో మన ఇండియా కాకుండా డెన్మార్క్ అండ్ డెన్మార్క్, జర్మనీ, US, UK, సో అలాంటి వాటికి సైజ్ చార్ట్స్, బ్రాండ్స్ కొన్ని ఉంటాయన్నమాట. సో వాటికి సైజెస్ చేయాలి. బయట నార్మల్గా ఐటీ అనుకోండి, వాళ్ళకి వీటికి రిలేటెడ్ మెజర్మెంట్స్ కానీ వాళ్ళకి ఎలాంటి ఐడియా ఉండదు. సో హియర్ ద ఫస్ట్ బ్యాచ్ లైక్ పైలట్ బ్యాచ్ అనమాట అమెజాన్లో, హైదరాబాద్లో.
బెంగళూరు అండ్ చెన్నై ఆల్రెడీ అక్కడ సమ్ ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మేము పైలట్ బ్యాచ్ కింద జాయిన్ అయ్యాం. అలాగే ఇంకొక అమ్మాయి కూడా నాతో పాటు ఇక్కడ హైర్ అయింది అమెజాన్ NIFD నుండి. వాళ్ళు ఇచ్చిన మాట చాలా గట్టిగానే నిలబెట్టుకున్నారు. ఎందుకంటే NIFD కాలేజ్ మా సార్, మా ఫ్యాకల్టీ, మా డైరెక్టర్, మా చైర్మన్ వాళ్ళు ఇచ్చిన మాట స్టార్టింగ్ లో లైక్ మాకు స్కాలర్ త్రూ మాకు జాయినింగ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే బయట ఫీ స్ట్రక్చర్ చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్ కాలేజెస్. రూరల్ నుంచి వచ్చే అమ్మాయిలకి చాలా డ్రీమ్స్ ఉంటాయి, బట్ వాళ్ళు సక్సెస్ చేసుకోవాలి అంటే వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. ది బెస్ట్ ప్లాట్ఫామ్ NIFD అని నేనైతే గట్టిగా చెప్తాను. ఇంట్లో అయితే యాజ్ యూజువల్ అందరి ఇంట్లో ఉన్నట్టే ఫైటింగ్ అయితే ఉంటుంది, బట్ మనకి ఒకటి కావాలి అంటే నేను స్ట్రాంగ్ గా ఫైట్ చేశాను. అది కావాలి అన్నంత వరకు కాకుండా దానికి మనం ఎలా ఏం చేస్తే బాగుంటుంది అని కంప్లీట్ గా ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ, డైరెక్టర్ సార్, చైర్మన్ మేడం అందరూ చాలా బాగా గైడ్ చేశారు. మాకు మంత్లీ కానీ వీక్లీ అలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు మాకు మోటివేషనల్ అన్ని చాలా క్లియర్ గా చాలా బాగా చెప్తారు. చాలా హ్యాపీ మేము. అంటే ఏదో ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన వెంటనే అయిపోయిన వెంటనే ఏదో అలా ఇంటికి వెళ్ళిపోయి సర్టిఫికేట్స్ చూపిస్తూ అలా అని కాదు, ఇప్పుడు చాలా ప్రౌడ్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది ఈ మూమెంట్ ఇక్కడ ఈ టైంలో అని. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. దీన్ని నేను లైక్ ఎలా మా పేరెంట్స్ ఉంటుంటే బాగుంటుండే, ఇక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు, హోమ్ టౌన్లో ఉన్నారు. సో ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ NIFD. సో ఫ్యాషన్ డిజైనింగ్ అంటే నార్మల్ ఓన్లీ స్టిచ్చింగ్ కానీ అది అంటారు, కానీ మీరు డిఫరెంట్గా అమెజాన్లో ప్లేస్ అయినా కదా, సో దాని గురించి చెప్పండి. ఇప్పుడు నేను జాయిన్ అయినప్పుడు కూడా లైక్ బొటిక్ కానీ టెక్స్టైల్ కానీ అండ్ మనం ఓన్గా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ అలాంటి వరకే ఉంటాయని నేను ఇక్కడ జాయిన్ కాకముందు వరకు నాకు పర్సెప్షన్ ఉండే. బట్ ఆఫ్టర్ ఇక్కడ జాయిన్ అయ్యాక చాలా చాలా లైక్ వేస్ ఉన్నాయి మనం తీసుకోవాలనుకోవచ్చు. ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తోటి. లేదు ఇలాంటి ఫీల్డ్ ఇప్పుడు నేను చేస్తున్న అమెజాన్ కానీ బయట ఇంకా వేరే లైక్ మింత్రా అలాంటివి బ్రాండ్స్ కూడా ఉన్నాయి, వాటిలో కూడా ఫ్యాషన్ డిజైనర్ వాళ్ళకి చాలా వాంటెడ్ ఉంటుంది. సో ఏంటంటే నేను అనేది స్టిచ్చింగ్ పార్ట్ ఒకటే కాకుండా ఇక్కడ సబ్జెక్ట్స్ కలర్ థియరీ అనేది ఉంటుంది, UDPOD ఎలిమెంట్స్ ఆఫ్ డిజైనింగ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైనింగ్. సో దాని త్రూ కూడా మనం బయట బిజినెస్ ఓన్గా కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకేంటంటే లైక్ ఫ్యాబ్రిక్స్ కానీ పెద్దగా లైక్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్స్ అలాంటివి కూడా మనం తీసుకోవచ్చు. ఈవెన్ ఫ్యాకల్టీస్ కూడా గవర్నమెంట్ హైర్ చేసుకోవడం జరుగుతుంది ఈ మధ్య. లైక్ ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన వాళ్ళని గవర్నమెంట్ హైర్ చేసుకుంటుంది. సో అలాంటి పోస్ట్ కూడా చాలా హ్యూజ్గా ఉన్నాయి. వీటన్నిటిని యూటిలైజ్ చేసుకోవాలి, బట్ కరెక్ట్ వే అనేది మనకి ఇక్కడ NIFD అయితే చాలా క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో మనతో పాటు మరో స్టూడెంట్ కమ్ ఫ్యాషన్ మోడల్ మనతో పాటు మనం మాట్లాడదాం. సో హాయ్. ఏ ఇయర్ స్టూడెంట్ మీ పేరు? నా పేరు నేహా వెన్నెల. ఐఎమ్ స్టడీయింగ్ BSc సెకండ్ ఇయర్ ఇన్ NIFD. సో ఎట్లా అనిపించింది మీకు యాజ్ ఎ స్టూడెంట్ కమ్ అలాగే ఫ్యాషన్ మోడల్ ఎట్లా? సో హ్యాపీ. ఇట్ వాజ్ ఆల్ అ డ్రీమ్ కమ్ ట్రూ. అండ్ ఎట్లా అంటే చాలా మందికి ఒక కెరియర్ పాయింట్ ఉంటుంది కానీ ఒక ప్లాట్ఫామ్ ఆపర్చునిటీ అని మాత్రం దొరకదు. సో ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు వీ రియలీ థ్యాంక్ అవర్ డైరెక్టర్ సార్ రాము యాదవ్ సార్ అండ్ ఆల్సో గీతా మేడం and all our other faculty who helped us, pushed us in all this. అంటే నార్మల్ గా కూడా అంటే స్టూడెంట్స్ కాబట్టి మీరు సో డిజైనింగ్ అనుకోని మోడల్ గా ర్యాంప్ వాక్ చేస్తానని చెప్పేసి అట్లా అనుకున్నారా? లేదు, యాక్చువల్లీ జనరల్ గా ఏమైతుందంటే జనరల్ డిజైన్స్ అనుకుంటాము. మోడలింగ్ పార్ట్ అనేది మేము చాలా వరకు ఏజెన్సీస్ కి దీనికి ఇచ్చేస్తాం. సో మా కాలేజ్ లో ఏంటంటే ఫస్ట్ టైం దే గేవ్ ఆపర్చునిటీ టు us and స్టూడెంట్స్ అందరికి. ఇట్స్ సో హ్యాపీ ఫర్ దట్. భయం ఏం కాలేదు, బికాస్ మాకు ఆల్రెడీ 3 months నుంచి హెఫ్టీ ట్రైనింగ్ ఉండేది. కంప్లీట్ గా డే అండ్ నైట్ ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఫ్రమ్ 2:30 to 2 నుంచి 6 వరకు మాకు ట్రైనింగ్ నడిచేది మోడలింగ్ ది. సో ఎవ్రీ డే ట్రైనింగ్ వల్ల మాకు అంత ఫియర్ అనిపించలేదు. ఓన్లీ భయం ఏముండే అంటే టూ మచ్ ఆఫ్ లైట్స్, టూ మచ్ ఆఫ్ మ్యూజిక్. సో అదొక్క ఫియర్ తప్ప పబ్లిక్ యాంగ్జైటీ మాకు లేకుండే. ఏమన్నారు లైక్ అంటే మీరు మోడలింగ్ అంటే అక్కడ ర్యాంప్ వాక్ చేసి వచ్చిన తర్వాత ఎట్లుండే అంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చెప్తారు కదా నేహా అట్లా చేసిన ఇట్లా, సో ఏమని చెప్పారు? ఎట్లా everyone were like, bro, you killed it, you rocked it. So I'm happy. I'm so happy. అంటే చెప్పాలంటే నాకు నేనే దిష్టి తీసుకోవాలని అనిపించింది. I was self obsessed only after people complimenting me. అప్పటి వరకు నాకు భయం ఉండే కొంచెం, అంటే ఇలా చేశాను ఏంటంటే స్టేజ్ దిగంగానే కాంప్లిమెంట్స్ తో నింపేసినారు మా వాళ్ళు. I'm happy for that.
సో మీరు వేసుకునే డ్రెస్ డిజైన్ దాని పేరేమో అట్లా ఏమన్నా యా నా డిజైనర్ వచ్చేసి శ్రీలక్ష్మి గారు. సో షీ డిజైన్డ్ కంప్లీట్లీ హ్యాండ్లూమ్ అన్నమాట. ఇది మొత్తం హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ మీద షీ డెడ్ సిలోవెట్. ఓకే, దీన్ని సిలోవెట్ అంటారు. సో దీనికి వచ్చేసి వీనెక్ యాడ్ చేశారు అండ్ స్లీవ్స్ యాడ్ చేశారు. ఇది కంప్లీట్లీ బ్రీతబుల్ ఫ్యాబ్రిక్. జనరల్గా మనకి ఏమవుతుందంటే వీ గెట్ ఫ్యాబ్రిక్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇదేంటంటే వీలే వీవ్ చేసినారు అనమాట. మొత్తం వీవెన్ ఇది హ్యాండ్లూమ్ వీవ్ చేసి డై చేపించుకొని ఇక్కత్ ప్యాటర్న్ తో ది కంప్లీట్లీ మేడ్ సిల్వర్ డ్రెస్ అనమాట. సో ఐ థ్యాంక్ యూ మై డిజైనర్ శ్రీలక్ష్మి గారు అండ్ వైష్ణవి ఫర్ దిస్ బ్యూటిఫుల్ డిజైన్. సో ఫైనల్ ఏం చెప్తారు, లైక్ ఎవరైనా వీడియో చూసే వాళ్ళకి ఏం చెప్తారు యాజ్ ఎ స్టూడెంట్ గా, ఇప్పుడు ఫ్యాషన్ మోడల్ గా ఏం చెప్తారు? ఓకే, కంప్లీట్గా చెప్పాలి అంటే ఆపర్చునిటీ వస్తుంది, క్రాప్ చేసుకోవాలి. లేదు మమ్మీ ఒప్పుకోదు, డాడీ ఒప్పుకోదు, నో నీకు చేయాలని ఉందా, కమ్ ఆన్ టు ద స్టేజ్, రాక్ ఇట్, అంతే. తర్వాత చూసుకోండి పేరెంట్స్ ఏమంటున్నారో ఏమంటారు. వెన్ యూ గెట్ ఆపర్చునిటీ జస్ట్ టేక్ ఇట్ ఆఫ్, అంతే, సింపుల్. థ్యాంక్ యూ. వెల్కమ్.